బీజేపీ కార్యాలయంలో రఘునందన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గల్లీలో ఏమన్నా ఇష్టం లేకపోతే ఢిల్లీకి వస్తున్నారని విన్నా. ఆ ఢిల్లీ తెలంగాణ భవన్లో ఎన్ని మదర్సాలు ఉన్నాయి, ఏం జరుగుతుందనేది ఒకసారి చెప్పొస్తే బాగుంటుంది. ఎందుకంటే మాట్లాడితే మా తెలంగాణ దేశానికి ఆదర్శం అంటుండు ముఖ్యమంత్రి. మరి మదర్సాలలో బంగ్లాదేశాలను తెచ్చిపెట్టుకోవడంలో కూడా మీరు ఆదర్శం అయితే ఇదే మీ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ అయితే అది కూడా ఢిల్లీలో చెప్పాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇస్లాపూర్ అని మా దగ్గర ఒక బిజినెస్ ఏరియా ఉంటుందన్న. ఇస్లాపూర్ పటాన్ చెరువు దాటి కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. 247 మంది నేపాల్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చారు. 247 పీపుల్ ఫ్రమ్ నేపాల్ సింపుల్గా వచ్చి ఆధార్ కార్డు ఇచ్చారు. ఒక రేషన్ కార్డు ఇలాంటి ఇస్తలేరు, కొట్టుకుంటారు జనం ఊర్లో పండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టి. ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఏమడితే అవి ఇచ్చేస్తుర్రనా. ఇస్లాపూర్లో 247 మేము మా పార్టీ నాయకులం ఇట్లా కొద్ది ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న చోట్ల ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళకి జిన్నారం మదర్సా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి చెప్పి 5 రోజులు అయిందన్న. 70 మంది పిల్లలు మీ అమ్మరాని ఏడున్నారని వెరిఫై చేయలేరు అన్న. పిల్లల్ని తెచ్చిపెట్టే సార్లు కూడా కిషన్ గంజ్ బీహార్కి వెళ్ళి వస్తారు అన్న. తెలంగాణలో చదువు చెప్పేందుకు కనీసం ఎవరికి ముస్లిమ్స్ కూడా లేరా? అంటే ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ మదర్సా పేరిట మన మీద రుద్ది భవిష్యత్తు లోపల ఈ దేశ డెమోగ్రఫీని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పునాదులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేది మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ఉత్తరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ఈరోజు మీ ద్వారా అందజేయాలని సవినయంగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. వంశేద కిషన్ గంజ్ వీడియో ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న. ఒక వారం రోజులు గడివిచ్చిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు, రోహింగ్యాలు ఎవరున్నారు, ఇతర దేశస్తులు ఎవరున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులు కూడా భారత ప్రభుత్వం, భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి, ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే మా సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇస్లాపూర్లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఈ కార్డులు, అట్లే జిన్నారం మదర్సాలో మోర్ పర్టికులర్గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది 70లో 65 కిషన్ గంజ్ అని చెప్తారా అంట. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది, ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది, దయించి వీటి మీద అప్రాపరేట్ యాక్షన్ తీసుకోండి అనేది వంతుల వారీగా విడతల వారీగా పోవాలన్నా. ముందు డీజీపీ గారిని కలిసినాం, 1 వీక్ గ్యాప్ ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి ఓపెన్గా లెటర్ రాస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, 1 వీక్ గ్యాప్ ఇస్తాం, తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఒక 2 నిమిషాలకి ఇది बिहार में बांग्लादेशी घुसपैठ करते रहते हैं। किशनगंज में घुसपैठियों ने जमीन जिहाद इस वक्त चला रखा है और जमीन पर कब्जे के लिए बांग्लादेशी घुसपैठिए हिंदुओं को डराने धमकाने से लेकर उनकी हत्या तक भी कर रहे हैं। किशनगंज में घुसपैठियों के जमीन जिहाद पर देखिए हमारी एक्सक्लूसिव रिपोर्ट। बिहार का किशनगंज, ये जिला बिहार में बांग्लादेशी घुसपैठियों का सेफ ठिकाना माना जाता है। यहाँ के कई इलाकों में घुसपैठियों का अड्डा है। बांग्लादेश से आने वाले घुसपैठियों को बसाने के लिए यहाँ जमीन कब्जाई जाती है। सरकारी हो या निजी जमीन, घुसपैठियों और उनके मददगारों को पसंद आ गई तो किसी न किसी तरीके से जमीन के लिए साजिश रची जाती है। यहाँ बांग्लादेशी घुसपैठिए पहले जमीन पर कब्जा करते हैं, फिर असली मालिक को जान से मारने की धमकी देते हैं। डरा सहमा मालिक लाखों की जमीन कौड़ियों के भाव में बेचने पर मजबूर हो जाता है। I'm tagging this video to the Honorable Chief Minister of Telangana also. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వంతో చేయలేదు. జిన్నారంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో మేము కొంచెం లోపలికి పోతే
ఒక కామన్ సిటిజన్గా, ఒక పార్లమెంటేరియన్గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే, ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది, అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి మదర్సాల పట్ల అలర్ట్గా ఉండండి. కిషన్ గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది. కిషన్ గంజ్లో ఏం జరుగుతుందో చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ రకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వీటిని తీసుకెళ్లాలనుకోవడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయం లోపల చాలా స్పష్టంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను వెంటనే ఈ వీడియోని రాష్ట్ర హోంమంత్రి గారికి షేర్ చేసినాను. రాష్ట్ర హోంమంత్రి గారు దీని మీద విచారణకు ఆదేశించినారు. 3 కుటుంబాలు ఏవైతే అక్కడ మీడియా ముందుకు వచ్చి మా భూములు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మమ్మల్ని సంతమని ధమ్కి ఇచ్చినారని చెప్పి ఈ వార్త ఏదైతే టెలికాస్ట్ అయిందో దాని మీద కేసు నమోదు చేసి అప్రోప్రియేట్ రిపోర్ట్ని మీకు పంపిస్తానని చెప్పి అక్కడ ఉండేటువంటి బీహార్ హోంమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇదే వీడియోని ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అంటే వీళ్ళంతా కిషన్ గంజ్ అని చెప్తున్నారు కాబట్టి నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆ కిషన్ గంజ్లోకి ఎవరు వచ్చారంటే మొత్తం బంగ్లాదేశీలు వస్తున్నారని అక్కడ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. సో వీళ్ళ ఆధార్ కార్డు అడగమన్నాను నేను మా ఎస్పీ గారికి, మా డీజీపీ గారికి. ఏం చెప్పినానంటే సరే వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడగండి, ఊరు అడగండి, అక్కడ ఉండేటువంటి కిషన్ గంజ్ ఎస్పీ గారికి ఫోన్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉన్నారా లేరా ఎంక్వైరీ చేయండి. వీళ్ళు భారతీయుల, బీహార్ వాళ్ళ, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు అనేది విచారణ జరపమని అడుగుతున్నాం మేము. విచారణ జరిపి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వేరే దేశస్తులు అయితే వెనక్కి పంపమని. ఆ దిశగా అడుగులేమనేది మా ఉత్తర సారాంశం అన్నాను. అంతకుమించి మేము కొత్తగా కోరికలు కొడతలేం. ఎస్, యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. అక్కడ విచారణ స్టార్ట్ చేయించినాం. ఆ మీడియా కథనం వచ్చిన తర్వాత నేను రాష్ట్ర హోంమంత్రి గారికి ఆ మీడియాను షేర్ చేసినాను. వారు కూడా దాని మీద విచారణ జరిపించి నిజ రిపోర్ట్ చెప్తామని చెప్పారు. థ్యాంక్ యూ. సో దీనికి సమాధానం చెప్పాల్సింది డీజీపీ గారు. బాధ్యతగా నా దృష్టికి ఒక విషయం వచ్చింది, అక్కడ ఒక పొరపాటు జరుగుతుందని తెలిసింది. నేను పోయి చర్య తీసుకోవడము, ప్రజలు పోయి చర్య తీసుకోవడం వల్ల కేసులు నమోదు చేసారు. అక్కడ శివుని విగ్రహం ధ్వంసం చేసిందని చెప్పి తెలిసినప్పుడు ప్రజలు ఆందోళనకు గురై మదర్సా దగ్గరికి పోయి ఒక గేటో దానికి సంబంధించిన ఒక ట్యూబ్ లైటో వలకొడితే 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు, 24 మందిని జైలుకి పంపించిండ్రు. అయినా మేమేమనలేదు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా మీద చేసినారు, రైట్, మా వాళ్ళు ట్యూబ్ లైట్ పలగొట్టడం తప్పే అనుకుందాం ఒక్క నిమిషానికి. మా కోరిక ఏంటంటే ఆడున్న విద్యార్థులు ఎవరు ముక్కు పచ్చలారని చిన్న పోరలతోటి లవ్ జీవాది పేరిత మత విద్వేషాలని రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉంది సార్ మా జిన్నారం, మా మెదక్ పార్లమెంటు. ఇక్కడ ఇట్లాంటి హింస జరుగుతుంది, విచారణ జరపండి ఏం చెప్పినాం. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ద డీజీపీ. తప్పకుండా మేము చర్య తీసుకుంటాం, ఇంతకు మించి వేరే సమాధానం రాలేదు. బట్ ఈ రోజు దాకా మదర్సాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు పిలిపేయాలి కదా. 5 days అయింది కదా, అక్కడ ఒక క్రైమ్ జరిగిందని మేము ఇంత స్పష్టంగా ఆరోపిస్తున్నాం కదా. మీరే చూపించారు కదా ఈ పిల్లలు కొండ మీదకి పోయిస్తున్నటువంటి వీడియో. అందరు మీడియా మిత్రులు టెలికాస్ట్ చేసిరు జిన్నారం లోపల. వీళ్ళు కొండ మీదకి వెళ్ళి వస్తున్నారు, కొండ మీదకి పోయి వీళ్ళు ఏం చేసిరు అన్న తర్వాత బ్లాంక్ ఉంటుంది సీసీటీవీ. సో అనుమానాన్ని నేను నా దృష్టికి వచ్చిన ఒక నేరానికి సంబంధించిన అంశాన్ని వారు పోలీసు ఉన్నతాధికారి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆ రోజు మీతో కూడా మీడియా మిత్రులతో కూడా మాట్లాడినాను. వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఒక 1 week వెయిట్ చేసినాము. నో ఆన్సర్, నో రిప్లై. వస్తలేరు, మదర్సా దగ్గర ఎంక్వైరీ చేస్తలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ మదర్సాలలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద, స్టడీస్ మీద ఎవరికన్నా నియంత్రణ ఉందా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరు సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేయాల్సింది ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాల్సింది ఇక్కడ మంచి అయినా చెడైనా ఆయనే. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉత్తరం పంపిస్తున్నాం. తర్వాత వారు అడిగినట్టు హోంమంత్రి గారి దగ్గరికి పోయి కంటే ముందు ఒకసారి గవర్నర్ గారి దగ్గరికి కూడా పోయి మా దగ్గరకు వచ్చిన సమాచారం అంతా వారికి ఇస్తాం. సదాశివపేటలో అయిన ఎఫ్ఐఆర్ ఇస్తాం, జిన్నారంలో అయిన ఎఫ్ఐఆర్లు ఇస్తాం, జరిగిన సంఘటనలన్నీ వారికి దృష్టికి తీసుకెళ్తాం. హోప్ దట్ న్యాయం జరుగుతుందని. ఎందుకంటే భారత హోంమంత్రిత్వ శాఖనే క్రిస్టల్ క్లియర్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఢిల్లీ హోంమంత్రిత్వ శాఖ దృష్టికి కూడా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో నా ఒక్క పార్లమెంటు పరిధిలోనే నా దృష్టికి ఇన్ని విషయాలు వచ్చినాయి, వీటిని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను సార్, అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి అంటాం. డైరెక్ట్ ఇక్కడ చెప్పకుండా డైరెక్ట్ అక్కడే చెప్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ పాలిస్తుంది కాబట్టి బీజేపీ ఎంపీలు ఓరుస్తలేరు, మా మీద పోయి ఢిల్లీలో కంప్లైంట్ చేస్తున్నారు అని ఒక నెగటివ్ ప్రొపగండాకి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రొసీజర్ని ఫాలో అవుతూ ముందు డీజీపీ గారిని, తర్వాత హోంమంత్రి గారిని, ఆ తర్వాత గవర్నర్ గారిని, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ గారి దృష్టికి ఖచ్చితంగా ఈ సమాచారం అంతా తీసుకెళ్తామని.
ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో చేయాలని కోరుకుంటున్నారా? మేమేం కోరుకుంటున్నామంటే భారత ప్రజాస్వామ్య సూత్రాలకి లోబడి ఈ దేశ పౌరులు కానోళ్ళు, ఈ దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం. వీ హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే, ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకీ తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్నా, ఐడెంటిఫై చేసిన తర్వాత బస్ ఎక్కి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ దేశంలో దించడం కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్ అనగానే హింసాన్ని మాత్రం దయచేసి అనుకోవద్దు. నేను డీజీపీ గారితో మాట్లాడినప్పుడు నా పార్లమెంట్లో జరిగిన అంశాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక్క చిన్న మదర్సా, ఒక మండల కేంద్రంలో ఉన్న మదర్సాలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు డీజీపీ కాబట్టి నేను ఎస్పీ గారి దగ్గరికి రాలేదు, డీజీపీ గారి దగ్గరికి వచ్చిన కాబట్టి రాష్ట్రం మొత్తం మీరే ఉంటారు కాబట్టి మొత్తం విచారణ చేయండి సార్. నేను చెప్పింది తప్పు అయితే ప్లీజ్ అప్డేట్ మీ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఒకవేళ తప్పుడు జరుగుతుందని తెలిస్తే చర్యలు స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ ఒక నేరం జరిగినాక, ఘోరం జరిగినాక అయ్యో ఇట్లా అయిపోయిందని బాధపడితే ఏం రాదు సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను డీజీపీ గారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వలేదు, బట్ ఓవరాల్గా రాష్ట్ర డీజీపీ గారికి ఇవన్నీ విషయాలని చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా లెటర్ పంపిస్తా ఉన్నాను, మీకు కూడా కాపీ ఇస్తాను. అనుమతి పొందినటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్కి భారత ప్రభుత్వం ఫండింగ్ చేసేటువంటి మాట వాస్తవం. అనుమతి పొందినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ టేకెన్ పర్మిషన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ మదర్సానన్నా భారత ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకున్న మదర్సా మీ దృష్టిలో ఉంటే దయచేసి మీరు మాకు ఆ మదర్సాల లిస్ట్ ఇవ్వండి, నేను చూపిస్తాం. బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నో మదర్సా ఈజ్ టేకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ అథారిటీస్. అందుకనే దాని మీద విచారణ జరిపించమనేది ఈరోజు మా ప్రశ్న సారాంశం. So my point is, I am straightly coming on one madrasa where the incident happened in my parliament constituency, that is Jinnaram Mandal headquarters. There only we inquired. Before going into the total history of the Telangana, I wanted to have a brief report on one particular madrasa. Only one madrasa, I myself along with 2-3 of my colleague advocates, I made an inquiry into the madrasa. There we came to know that the number of students in the madrasa are 70. One this side or that side, they said 70 people are living in the madrasa. Out of the 70, it is very unfortunate, 65 people, 65 students are from Kishanganj district of Bihar. This is not the Raghunandan Rao's version. This is the version of the small kids. When I asked from which state you are, they said that I am from Kishanganj district of Bihar state. How many of you are there in this madrasa? The answer is out of 70, 65 students are from Kishanganj, Bihar. Then I was stunned. Why the people from Kishanganj came to Jinnaram? How come they know that Jinnaram is there? We can go and settle in Jinnaram. How they purchased the land? Unfortunately, another surprising thing I will tell you. Not only the students, all the teachers, those who are working in that particular madrasa of Jinnaram, they are from Kishanganj, Bihar. They say, I am from Kishanganj, Bihar. There is no ID proof. They are not showing, they are not ready to show any of their identity. अरे आप कौन है हमारा आइडेंटिटी पूछने वाला, ऐसा सवाल आ रहा हमारा को. So then we said that I brought this total episode to the notice of DGP of Telangana. It is their duty to inquire. If I go and inquire, if something goes wrong, the Honorable MP went into the madrasa and he made the issue like this. It is not his duty, the police will perform the duty. So I informed the DGP and I said him, in only one madrasa when this came to my notice, more particularly, I am naming a district of Kishanganj of Bihar, where the infiltration from Bangladesh is going on and the demography of the Kishanganj is being disturbed. So please inquire, don't allow such type of things in this Medak parliament, sir. This is what I told. So as one of my friend is asking about the old city and the issue, there are an expectation of 5 to 6 lakhs of Rohingyas and Bangladeshis
and other states illegal immigrants into the state of Telangana. That is what we are trying, and we are putting whatever the results and whatever the things which came to our notice, immediately we are bringing it to the notice of the district SPs. Like that, I came to a notice of case of Sadashivpet municipality, where Bangladesh has obtained Aadhaar card. This is very unfortunate. Subsequently, the municipal commissioner went and filed a complaint. When we raised an objection, a criminal case is registered against whom? A computer operator. Who is that operator? He is an outsourcing employee.